వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చేలా ఒక సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. శైలజానాథ్తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా సింగనమల నుండి 2004-2009లో గెలిచి విప్గా మంత్రిగా పనిచేశారు. విభజన అనంతరం 2014, 2019, 2024లలో కాంగ్రెస్పై వ్యతిరేకతతో వరుసగా ఓటమి పాలైన నాయకుడిగా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసినా ప్రభావం చూపలేకపోయారు. శైలజానాథ్ ఇప్పుడు వైసీపీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సింగనమల టికెట్ శైలజానాథ్దేనని తేలిపోయింది. అందుకే కాకుండా గెలుపు కూడా శైలజానాథ్దేనని విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కను చూస్తే ఖచ్చితంగా ఇది వైసీపీకి ప్లస్గా మారుతుందని అంటున్నారు. 2029 ఎన్నికలకు ముందే వైసీపీ ఖాతాలో ఒక సీట్ పడినట్లేనని, టీడీపీ ఖాతాలో ఒక సీట్ పోయినట్టేనని అభిప్రాయపడుతున్నారు. ప్రజల పక్షాన పోరాడుతామని, మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం జగన్దని, అందుకే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సాకే శైలజానాథ్ వెల్లడించారు.